గుర్రములను సిద్ధపరచుకోవడం అనేది తెలుసు, మనము చూస్తూ ఉంటాం. రాజులైన వారు గుర్రముల మీద ప్రయాణము చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు గార్ధవమును కోరుకున్నారు? గార్ధవం మీద ఎందుకు యేసు ప్రభువారు ఊరేగింపబడ్డారు అంటే దానికి ఒకే సమాధానము. గార్ధవం మీద రావడానికి ఆయన యుద్ధము చేయడానికి వెళ్ళలేదు, కానీ సమాధానములకు సూచనగా గార్ధవం మీద వెళ్ళారు. గుర్రము అనేది యుద్ధమునకు సూచనగా కనబడుతుంది, గార్ధవము అనేది సమాధానమునకు సూచన. అందుకే ఆయన సమాధానకర్తగా గార్ధవం మీద ఆయన ప్రయాణం చేశారు. ఈ యొక్క గార్ధవమును గురించి అనేకమైన మాటలు బైబిల్లో మనకు కనబడుతూ ఉన్నాయి. పాత నిబంధనలోనేమి క్రొత్త నిబంధనలోనేమి. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు గార్ధవాన్ని కోరుకున్నారు? ప్రభువు గార్ధవమును కోరుకోవడానికి కారణం ఏమిటి అంటే అనేకమైన విషయాలు మనకు బైబిల్లో కనబడతాయి. మొదటిగా ఈ గార్ధవము అనేది అపవిత్రమైన జీవిగా కనబడుతుంది. బైబిల్లో పవిత్ర జీవులను గూర్చి, అపవిత్ర జీవులను గూర్చి, పవిత్ర పక్షులను గూర్చి, అపవిత్ర పక్షులను గూర్చి వ్రాయబడింది. పరిశుద్ధ గ్రంథములో లేవియా కాండము 11వ అధ్యాయము 6వ వచనములో ఆ మాటలు మనకు కనబడతాయి. లేవియా కాండము ప్రియుల 11వ అధ్యాయం 6వ వచనము. నెమరు వేయును గాని రెండు డెక్కలు లేవు గనుక అది మీకు అపవిత్రము. పంది విడిగా నుండు రెండు డెక్కలు కలిగినది గాని అది నెమరు వేయదు కనుక అది మీకు అపవిత్రమగును. వాటి మాంసమును మీరు తినకూడదు, వాటి కళేబరములను ముట్టకూడదు, అవి మీకు అపవిత్రములు. ద్వితీయోపదేశ కాండములో కూడా 14వ అధ్యాయములో ఇక్కడ కూడా వ్రాయబడిన మాట 3వ వచనము నుండి, నీవు హేయమైనదేదియు తినకూడదు, మీరు తినదగిన జంతువులేవనగా ఎద్దు, గొర్రెపిల్ల, మేకపిల్ల, దుప్పి, ఎర్ర చిన్న జింక, దుప్పి, కారుమేక, కారు జింక, లేడి, కొండ గొర్రె అనునవి జంతువులలో రెండు డెక్కలు గలవై నెమరు వేయు జంతువును తినవచ్చును. నెమరు వేయు వాటిలోనిదే కానీ రెండు డెక్కలు గల వాటిలోనిదే గాని నెమరు వేసి ఒంటి డెక్క గల కుందేలు, పొట్టి కుందేలు అను వాటిని తినకూడదు, అవి మీకు హేయములు. మరియు పంది రెండు డెక్కలు గలదైనను నెమరు వేయదు కనుక అది మీకు హేయము. వాటి మాంసమును తినకూడదు, వాటి కళేబరములను ముట్టకూడదు. గమనించాలి. ఇక్కడ ఇంకా మనం చాలా వరకు కింది వరకు చదువుకుంటే, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకుంటే అదంతా చదివించడానికి సమయం సరిపోదు. 20వ వచనం వరకు చూస్తే పక్షులలో కూడా ఏవి పవిత్రమైనవి అపవిత్రమైనవి అని కనబడుతుంది. ఇక్కడ గాడిద ఎందుకు అపవిత్రమైనది అంటే అది ఒంటి డెక్క కలిగినది. సాధారణంగా మేకకు గాని, గొర్రెకు గాని, ఎద్దుకు గాని రెండు డెక్కలు, కాళ్ళకు రెండు డెక్కలు ఉంటాయి. కానీ గుర్రానికి మాత్రం, గుర్రానికి గాడిదకు ఒకే డెక్క ఉంటుంది. అంటే ఇలా ఉంటుంది, ఒకే డెక్క ఉంటుంది, చీలిక ఉండదు. ఈ చీలిక లేకుండా ఒకే డెక్క ఉన్న ప్రతి జీవి ఏమై ఉన్నదట? అపవిత్రమైనది అని బైబిల్లో రాయబడింది. ఒంటి డెక్క కలిగిన ప్రతి జీవి అపవిత్రమైనది.
ఆ ఒంటి డెక్కలో ఈ గాడిద కూడా ఒంటి డెక్క కలిగినది కనుక ఇది అపవిత్రమైన జీవిగా గాడిద మనకు కనబడుతుంది. అంటే ఇది నెమరు వేస్తుంది కానీ, గాడిద నెమరు వేస్తుంది కానీ ఒంటి డెక్క కలిగినది. నెమరు వేసే జీవులలో 2 డెక్కలు కలిగినవే నెమరు వేయాలి, 2 డెక్కలు కలిగినవే పరిశుద్ధమైనవి, పవిత్రమైనవి. అలాగే పందిని గురించి కూడా ఇక్కడ రాయబడి, పంది కూడా అది 2 డెక్కలు ఉంటుంది కానీ ఏం చేయదు, నెమరు వేయదు. కాబట్టి అది అపవిత్రమైనది. కనుక ఇక్కడ గార్ధవం అనేది అపవిత్రమైనది. ఈ అపవిత్రమైన గార్ధవమును ప్రభు కోరుకున్నారు తాను ప్రయాణం చేయడానికి. గార్ధవం ఎలాగైతే అపవిత్రమైనదో ఈ భూమి మీద ఉన్న మానవ జీవితము కూడా అపవిత్రమైన జీవితమే. ప్రతి మానవుడు అపవిత్రుడే. అందుకే బైబిల్లో వ్రాయబడిన మాట రోమా పత్రిక 3వ అధ్యాయం 11వ వచనములో, రోమీయులకు రాసిన పత్రిక 3:11లో, నీతివంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడు ఎవడునూ లేడు, దేవుని వెదకువాడు ఎవడునూ లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. అందరూ అపవిత్రమైన వారు, నీతివంతుడు లేడు, ఒక్కడును లేడు. ప్రతి మానవుడు అపవిత్రుడే. ఆ దినమున ఎలాగైతే గార్ధవమును కోరుకున్నారో ప్రతి మానవుని నిమిత్తమై, అపవిత్రముగా ఉన్న ప్రతి మానవుని కొరకై ఆయన ఈ భూలోకమునకు వచ్చారు. గార్ధవమునకు ప్రతి మనిషి పోలికగా కనబడుతుంది. గార్ధవం ఎలాగైతే అపవిత్రమైనదో మనిషి కూడా అపవిత్రమైన వాడే. అదే అధ్యాయంలో 23వ వచనములో కూడా మనకు కనబడుతుంది. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడును గ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. భేదము లేదు, కుల భేదము లేదు, భాష భేదము లేదు, రంగు భేదము లేదు. ప్రతి మనిషి పాపియే. మానవ జన్మమే పాపము, మానవ జన్మమే అపవిత్రమైన జన్మము. కాబట్టి మానవుడు అపవిత్రుడు, పవిత్రత లేనివాడు అనే మాటలు మనము బైబిల్లో చూస్తూ ఉన్నాం. ఆ దినమున ఆయన గార్ధవాన్ని మాత్రమే కోరుకోలేదు కానీ, ఇదిగో గార్ధం ఎలాగో అపవిత్రమైన జీవిని నా వాహనముగా ప్రయాణం కొరకు ఏర్పాటు చేసుకున్నాను, భూలోకములో ఉన్న మానవులారా మీ అందరినీ నేను నా కొరకు ఏర్పాటు చేసుకున్నాను అని అపవిత్రులమైన మనల్ని ఆయన కోరుకున్నాను. ఇంకా రెండవదిగా చూసినట్టయితే గార్ధవము అనే ఈ జీవి స్వేచ్ఛ లేనిది. దీనికి స్వేచ్ఛ లేదు. అమ్మా మనసు పెట్టి వినాలి. స్వేచ్ఛ లేని జీవి అనగా అది ఎంత భారమైనా వేసిపోయవలసిందే. దానికి స్వేచ్ఛ లేదు. మా వినాలి, మీరు వినట్లేదు, చిన్నపిల్లలతో ఆడుకోవద్దు, వినండి. దేవుని వాక్యాన్ని, దేవుని మాటలు వినండి. అపవిత్రమైన జీవితాన్ని కలిగిన మన కొరకు యేసు ప్రభు భూలోకానికి వచ్చారు. మన కొరకు ఆయన శిలువ శ్రమను కోరుకున్నారు. స్వేచ్ఛ లేనిది రెండవదిగా, అనగా ఎంత భారం ఎత్తినా మోస్తుంది గార్ధవం. ఈ దినాలైతే వాహనాలు ఉన్నాయి, ఆటోలు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, లారీలు ఉన్నాయి. ఏవైనా మోసుకొని వెళ్ళాలంటే మోసుకొని వెళ్ళడానికి ఎంత లోడైనా వేసుకొని వెళ్ళకుండా, పూర్వపు దినాల్లో చాలా వరకు గార్ధవాలకు గంత కట్టి వాటి మీదే మోసుకొని వెళ్ళేవారు. నా చిన్నతనంలో కూడా గార్ధవాల మీద చాలా మంది బట్టలు మోసుకొని వెళ్ళేవారు. అలాగే సున్నము అమ్మడానికి వచ్చేవారు కూడా ఆ చిన్నతనంలో గుర్తు అన్నమాట. అప్పటికి ఇన్ని వాహనాలు లేవు కదా, చాలా బరువులు వాటి మీద ఎత్తేవారు. ఈ చాకలి వారైతే బట్టలు వేసేవారు, మళ్ళా పిల్లల్ని కూడా చెప్పండి అది మొయ్యనంటదా, ఎంత బరువెత్తినా కూడా అది మోస్తుంది. ఆ దినాల్లో యూదుల కాలంలో ఎక్కువగా గార్ధవముల్ని బరువు
బరువులు మోయడానికి ఉపయోగించేవారు. బైబిల్లోనే చూద్దాం, కొన్ని వచనాలు మనకు కనబడుతుంది. స్వేచ్ఛ లేని జీవిగా గార్ధవం మనకు కనబడుతుంది. ఆదికాండం 22వ అధ్యాయం 3వ వచనములో, ఆదికాండం 42వ అధ్యాయం 26వ వచనములో 2 వచనాలు ఒకసారి చదువుకుందాం. తెల్లవారినప్పుడు అబ్రాహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని, తన కుమారుడిని ఇస్సాకును వెంట పెట్టుకొని దాన బలి కొరకు కట్టెలను చీల్చి లేచి దేవుడు తమతో చెప్పిన చోటికి వెళ్ళాను. గమనించాను, గార్ధవములకు గంత కట్టి దాని మీద కట్టెలు పెట్టి బలం పెట్టి దేవుడు తన కుమారుని బలివ్వడానికి ఏ చోటుకైతే వెళ్ళమన్నారో ఆ పర్వతం మీదికి గార్ధవం మీద బరువు వేసి తీసుకుని వెళ్ళినట్లుగా ఇక్కడ చూస్తున్నాం. 42వ అధ్యాయంలో 26వ వచనములో కూడా చూస్తే, వారు తాము కొనిన ధాన్యమును తమ గాడిదల మీద ఎక్కించుకొని అక్కడి నుండి వెళ్ళిపోయి, ఆ దినములలో మనుషులు తినడానికి ఉపయోగించే ధాన్యమును కూడా దేని మీద వేసుకుని వెళ్ళేవారు? గార్ధవమే వాహనాలప్పుడు. తాము కొనిన ఆ ధాన్యమును గార్ధవం మీద వేసుకొని వారు తీసుకుని వెళ్ళినట్లుగా చూస్తూ ఉన్నాం. యోబు గ్రంథం 39వ అధ్యాయములో 5వ వచనములో కూడా చూసినట్లయితే, యోబు గ్రంథం 39:5లో, అడవి గాడిదలు స్వేచ్ఛగా పోనిచ్చిన వాడెవడు? అడవి గాడిద కట్లు విప్పిన వాడెవడు? చాలు. అడవి గాడిద అనగా వాటికి స్వేచ్ఛ లేదు. ఏది ఏమైనా గాడిద అనే దానికే ఏమి లేదు అంటే స్వేచ్ఛ లేని జీవితము దానిది. అనగా బరువు మోసేది, ఎంత బరువైనా మోసేది. అలాగనే ప్రతి మానవుడు కూడా తన జీవితంలో బరువులు మోసేవాడుగా ఉన్నాడు. ఏ భారము మోయిచున్నారు? అందుకే యేసు ప్రభువారు ప్రపంచానికి ఒక ఆహ్వానాన్ని పలికారు. ఏమని? ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. రండి, రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. ప్రయాసపడి యేసు ప్రభువారు పిలిచే పిలుపు ఏమిటంటే, ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని మత్తయి సువార్త 11:28లో ఆయన అంటున్నారు. ఎందుకంటే ఇక్కడ కూర్చున్న మీ మీద కూడా చాలా భారాలు ఉన్నాయి. ఆ భారములో మొదటి భారం ఏమిటంటే పాప భారమే. పాపము అనేది మనిషికి ఒక భారమైనది.
పాపము అది చేసినప్పుడు సులువుగానే ఉండవచ్చు, దొంగతనము అది సులువుగానే ఉండవచ్చు. ఆ శిక్ష పడినప్పుడు ఆ భారం అతనికి తెలుస్తుంది. వ్యభిచారం అనే పాపము అతనికి అది సంతోషముగా ఉండవచ్చు, ఆమెకు అది సంతోషముగా ఉండవచ్చు. పోయిన వారములో ఒక న్యూస్ లో ఒక తల్లి, 3 పిల్లల తల్లి, ఆమెకు ఈ సమయంలో ఎందుకు ఆ సుఖము? భర్తున్నాడు కదా, భర్త లేడా? భర్తుండగా కూడా ఆమె వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకొని ఆ 3 పిల్లల్ని రాత్రి ఊపిరాడకుండా వారి మీద టవల్ వేసి ఊపిరాడకుండా చంపేసింది. ఆమెను తీసుకుని వెళ్ళి ఇప్పుడు కోర్టులో పెట్టారు పోలీసులు. వారు తీసుకుని వెళ్ళారు. చాలా మంది అనుకుంటారు మేము తప్పు చేసి తప్పించుకొని శిక్ష, ఈ రోజున కోర్టు అనే శిక్ష ఉన్నది, బహుశా కోర్టు శిక్ష తప్పించుకోవచ్చు. అయితే దేవుడు కూడా శిక్ష విధిస్తారు ప్రతి పాపము చేసిన. అందుకే అయ్యగారు, దేవదాస్ అయ్య గారు ఈ శిల్వ ధ్యానాల్లోనే ఒక మాటను ఆ శిల్వ ధ్యాన పుస్తకంలో రాస్తూ అయ్యగారు అన్నారు, ఎంత భక్తుడైనా భక్తురాలైనా పాపము చేస్తే శిక్ష తప్పదు అన్నారు. ఎంత భక్తుడైనా, నీవెంతైనా భక్తి చేయవచ్చు, ఎన్ని గంటలైనా మోకరించవచ్చు, ఎన్ని గంటలైనా నీవు దేవునితో గడపచ్చు, ఎంత చక్కగానైనా పాటలు పాడవచ్చు, ఎంతగా దేవుని సన్నిధికి మారకుండా రావచ్చు. పాపము చేసావా అది నీకు భారమే. అది ఎప్పుడోసారి నీ మీదకి వస్తుంది, అది ఎప్పుడోసారి నీ మీద పడుతుంది. ఒక పెద్ద బండరాయి పడినట్లుగా నీ తల మీద పడుతుంది. దాన్ని నీవు భరించలేవు. పాపం అనే భారం, పాప భారము. అయ్యగారు పాడుచు అన్నారు కదా, పాప భారం వెళ్ళబోసి బరువు దించి వేసినావు, వ్యాధి భారం వెళ్ళబోసి వ్యాధి దించి వేసినావు, శిక్ష భారం వెళ్ళబోసి శిక్ష దించి వేసినావు. పాపం అనే భారము, వ్యాధి అనే భారము, శిక్ష అనే భారము మానవుని మీద ఉన్నది. ఇంకా అనేక రకములైన భారములు, కష్టాలు, కన్నీళ్లు, అవస్థలు. ఈ భారములన్నీ ప్రతి మానవుడు భరించుచున్నారు. అందుకనే ఈ దాస్యం అనే కాని క్రింద మనం ఉండగా రోమపత్రిక 8వ అధ్యాయం 20వ వచనములో రాయబడిన మాటను చూస్తే, ఏలయనగా సృష్టి నాశనము కొరకు లోనై ఉన్న దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లల కొరకు పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము పొందు నిమిత్తము నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరచిన వారి మూలముగా వ్యర్థపరచబడిను. సృష్టి యావత్తు ఇదివరకే ఏకగ్రీవముగా మౌలుగుచు ప్రసవ వేదన పడుచు. సృష్టి ఒక దాస్యము కింద, సృష్టిలో ఉన్న ఒక మానవుడు, ప్రతి మానవుడు దాస్యం అనే కాడి క్రింద ఉన్నాడు. ఈ గార్ధవానికి ఎలాగైతే అనేక రకాల సామాగ్రిని దాని భుజం మీద, దాని యొక్క నడుం మీద వేసి దాన్ని మోయిస్తూ ఉన్నారు, ఆ మానవుల మీద కూడా అనేక రకాల భారాలు ఉన్నాయి. మరికొంతమంది కుటుంబ భారము కలిగిన వారు ఉన్నారు. మంచిది, కుటుంబ భారము, బిడ్డల భారము. బిడ్డలకు భోజనం పెట్టాలి, బిడ్డలను చదివించాలి, బిడ్డలను బాగా చూసుకోవాలి, బిడ్డలకు మంచి వస్త్రాలు, మంచిదే. ఇది ఒక భారము. ఈ భారము మంచిదే గాని పాపం అనే భారము మంచిది కాదు. కాబట్టి ప్రియులారా, భారము మోయించున్న మానవులు, గాంధవం ఎలాగైతే భారములు మోయించు ఉన్నదో ప్రతి మానవుడు కూడా భారము మోసేవారై ఉన్నారు. భారము మోయించున్న మానవుని ఆయన కోరుకున్నారు. భారము మోయించున్న గాంధవమును కోరుకున్నట్లుగా పాపమనే భారముతో పాపమనే మోపు రూపో మాపిదీవినా
పాపంబు తొలగిందిలే ఓ యేసునాథా నా శాపంబు తొలగిందిలే భారములన్నిటి నీవే యనుచుని భయుడానై ఉన్నానులే ఓ యేసునాథా నిర్భయుడానై ఉన్నానులే పాపమానే మోపు రూపో మాపితివినా శాపంబు తొలగిందిలే ఓ యేసునాథా శాపంబు తొలగిందిలే అపాదల్ తొలగించి దాపు చేర్చితివాని దయనాకు తొలగిందిలే ఓ యేసునాథా దయనాకు తొలగిందిలే నా యేసునాథా పాపమనే మోపు కింద పాపమనే మోపు మోయించిన మనల్ని ఆ పాపమనే మోపు మోయించిన మనల్ని కోరుకున్నారు ఆయనను మోసేవారు ఎన్నో భారములు మోయించిన ఓ గార్ధవమా ఇదిగో నన్ను మోయి అన్నట్లుగా ఎన్నో భారములతో ఉన్నవు మానవుడా నీవు నన్ను మోయాలి భూలోకములో అపవిత్రుడమైన నీవు భారములు మోయించున్న నీవు స్వేచ్ఛలేని నీవు నన్ను మోయాలి అని ఆయన గార్ధవాన్ని కోరుకున్నారు. ఇక మూడవదిగా చూసినట్లయితే గార్ధవము అరణ్య జీవిగా పిలువబడుతుంది. అరణ్య జీవి, అడవి గాడిదలు అని మనం చూస్తాం. గాడిదలు కూడా అవి ఒక చోట ఉండవు, ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాయి. అరణ్యమే వాటికి చోటు. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 24వ వచనములో, దయచేసి బయట ఎవరు ఉండొద్దని చెప్పాను నేను. అందరు లోపల కూర్చొని బయటకు వెళ్ళొద్దు. ఒక గంట సేపు దేవుని మాటలు వినండి. అయిపోయింది, అప్పుడు 20 నిమిషాలు అయింది. ఇంకా ముగించేస్తాను, ఒక అర్ధ గంటలో ముగించేస్తాను. అందుకే నాకు ఈ మధ్య చాలా బాధ వేస్తుంది. ఈ సంఘాన్ని ఏ పాస్టర్కైనా అప్పగించి వెళ్ళిపోవాలనిపిస్తుంది, అంత వేదన కలుగుతుంది. అదే చేస్తాను, ఇంకా చేస్తే అదే చేస్తాను, వెళ్ళిపోతాను ఎక్కడికైనా. మాట వినట్లేదు. పిల్లలు గమనించాలి. దేవుని యొక్క వాక్యములో చూసినట్లయితే అరణ్యమునకు అలవాటు పడిన అడవి గాడిద చాలా, ఇంకా అక్కడ చాలా విషయాలు ఉన్నాయి. అరణ్యమునకు అలవాటు పడిన అడవి గాడిద, ఊరిలో ఉండడానికి ఇష్టపడదు గాడిద. అరణ్యమే, అడవే కావాలి దానికి. మానవుడు కూడా అరణ్యము లాంటి లోకం అనగా అరణ్యము, లోకమును కోరుకునే మానవులుగా ఉన్నాడు. ఈ లోకమనే అరణ్యములో మానవుడు తన యొక్క జీవితంలో అరణ్యమనే లోకములో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. అందుకే దేవుని యొక్క వాక్యములు ఆదికాండం 6వ అధ్యాయం 11వ వచనములో అరణ్యమునకు అలవాటు పడిన గాడిద ఎలాగో చెడిపోయి బ్రతుకుతుందో అక్కడ చాలా విషయాలు రాయబడి ఉంటాయి. అరణ్యానికి వెళ్ళి అది ఏం చేస్తుందో అక్కడ రాయబడి ఉంది. అరణ్యమునకు వెళ్ళి కామాతుల తొట్టతో అది అక్కడ నివసిస్తుందని అక్కడ రాయబడింది. అదంతా చదవడానికి, బైబిల్లో ఉన్నది చదవడానికి ఇబ్బందిగా ఉన్నది కనుక నేను చెబుతున్నాను. అరణ్యమునకు అలవాటు పడిన గాడిద, మానవుడు కూడా అరణ్యమనే లోకమునకు అలవాటు పడ్డాడు. పాప
పాపము, అరణ్యం అనే పాపము చెడిపోయినాడు అనే మాట అక్కడ చూస్తాం. ఆదికాండం 6వ అధ్యాయం 11వ వచనం. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. భూలోకం ఎలా ఉన్నది? బలత్కారముతో నిండి ఉన్నది. అనగా బలత్కారం అనగా పాపముతో నిండి ఉన్నది. చెడిపోయిన లోకము, చెడిపోయిన మానవుడు, అరణ్యము లాంటి లోకములో. అందుకే యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనాల్లో, యోహాను రాసిన మొదటి పత్రిక 2:15-16, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డబ్బమును తండ్రి వలన కలిగినవి కావు. లోక సంబంధమైనది. శరీరాశలో ఉండిపోయాడు. శరీరాశలుగా పాపము, నేత్రాశలుగా ధనము, డబ్బు కావాలి, సంపాదించాలి, ఏమైనా డబ్బు సంపాదించాలి. ఎంత సంపాదించినా ఒక రోజు అన్ని విడిచిపెట్టి వెళ్ళాలి. ఏది వెంట రాదు. పోయిన వారంలో భూకంపం వచ్చింది. మయన్మార్లో, థాయిలాండ్ దేశాల్లో భూకంపం వచ్చింది. ఒక్కొక్క బిల్డింగ్ కొన్ని వందల మంది, ఒక బిల్డింగ్ కింద 700 మంది ఉన్నారు. 700 మంది ఒక్కసారిగా కూలిపోయి, గొప్ప కూలిపోయి, ఆ పెద్ద బిల్డింగ్ కూలిపోయి చచ్చిపోయారు. మనలాంటి వారు కాదు, మనలాంటి ఏదో మామూలు ఇల్లు కట్టుకున్న వారు కాదు. పెద్ద పెద్ద అంతస్తులు కలిగిన భవనాలు చూస్తే కళ్ళు తిరిగిపోయేంత పెద్ద భవనాలు, కోట్ల కోట్ల ఆస్తులు కలిగిన వారు, లక్షలు లక్షలు జాబులు చేసేవారు. అందుకే అయ్యగారు పాటలు అన్నారు, భూకంపమున పారిపోవడానికి గడువు ఉన్నదట. భూకంపం మనకు కూడా వస్తుందని వార్తల్లో చెప్తున్నా. తెలంగాణ మనకు బాటలోనే ఉంది, ఆంధ్ర మన బాట. పెద్ద భూకంపం రాబోతుంది తెలంగాణకు, ఆంధ్ర, కర్ణాటక. ఇప్పుడు తెలంగాణకు వర్షం చెప్పినా ఎక్కడికి వస్తుంది? బాటలో ఉన్న మనకు కూడా వస్తుంది. ఆంధ్రాకు, రాయలసీమకు వర్షం చూసిన చెప్పినా బాటలో ఉన్న మనకు కొంచెమైనా టచ్ అవుతుంది. భూకంపం కూడా నాకు అనిపిస్తుంది తెలంగాణ, ఆంధ్రాలో పెద్ద భూకంపం అంటే మనకు కూడా కొంత షేక్ అవ్వచ్చు. బహుశా అనుకోవచ్చు కొంతమంది, ఎక్కడో భూకంపాలు వస్తాయి, మేము బాగున్నాములే. తప్పు అది. దేవుని రాకడ సూచనలు జరుగుతున్నాయి. మానవుడు భయం లేకుండా చెడిపోయాడు. లోకాశలతో ఉన్నాడు, శరీరాశతో ఉన్నాడు, నేత్రాశతో ఉన్నాడు. సంపాదనే సంపాదనే. సంపాదన కోసం పుట్టలేదు నీవు. సంపాదన ఎంత సంపాదించినా ఒక రోజున అన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. అది నీవు సంపాదించిన డబ్బు కావచ్చు, నీవు సంపాదించిన పొలము కావచ్చు, నీవు సంపాదించిన ఇల్లు కావచ్చు, నీవు సంపాదించిన బంగారము కావచ్చు. ఏదైనా కానీ విడిచిపెట్టి వెళ్ళాలి. ఒట్టి చేతులతోనే వెళ్ళాలి. సంపాదన కోసమే పుట్టలేదు నీవు. పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. సంపాదన కోసమే పుట్టలేదు నీవు. పోయేటప్పుడు ఏది పోతున్న వారిని నీవు చూచుటలేదా?
సంపాదించిన వారు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఎవరైనా విడిచిపెట్టి వెళ్ళవలసింది. అయితే నీవు ఎక్కడికి వెళుతున్నావు? భూమి మీద నీవు శరీర ఆశతోనే బ్రతుకుతున్నావా? లోకమనే ఈ యొక్క భూమి మీద, లోకమనే ఈ ప్రపంచములో, చెడిపోయిన ఈ లోకములో నీవు చెడిపోయి బ్రతుకుతున్నావా? గాడిద ఎలాగైతే అరణ్యమునకు అలవాటు పడి చెడిపోయిన బ్రతుకుతుందో శరీరాశతో, అనగా పాపమే నేత్రాశతో, నాకు చెప్పినట్లుగా తల్లి కామ కోరికలు కలిగి తన కన్న బిడ్డలే చంపినట్లుగా లోకాశలతో చాలా మంది బ్రతుకుతున్నారు. లోకాశలతో బ్రతికే వారందరూ అరణ్యములో ఉన్నవారే. అరణ్యము అనే లోకములో ఉన్నవారు. అరణ్యమునకు అలవాటు పడిన గాడిద, అరణ్యమనే పాపములో జీవించుచున్న మానవుని లోకములో ప్రధానముగా మూడు ఉన్నాయని బైబిల్ చెబుతుంది. శరీరాశ, నేత్రాశ అనగా ధనము, డబ్బు సంపాదించాలి. ఉదయం మొదలుకొని రాత్రి వరకు డబ్బు. దేవుని కొరకు బ్రతకాలనే ఆలోచన లేదు మానవుడు. ఈ భూమి ఆకాశాలను కలుగు చేసిన దేవుని కొరకు బ్రతకాలి. ఈ లోకానికి వచ్చి మానవుని కొరకు రక్తము కాచి ప్రాణం పెట్టిన క్రీస్తు కొరకు బ్రతకాలి అనే ఆలోచన మానవునికి లేదు. ధనము సంపాదించాలి. మూడవదిగా జీవపు గర్వముగా మాట్లాడతారు కొంతమంది, గర్వముగా ప్రవర్తిస్తారు. గర్వము నాశనములకు నడిపిస్తుంది. ఈ రీతిగా చెడిపోయిన మానవుని, అరణ్యం అనే లోకమునకు అలవాటు పడిన మానవుని కోరుకొని మానవుని కొరకు ప్రవహించారు. గార్ధవాన్ని కోరుకున్నట్లుగా మానవుని కొరకు ప్రవహించారు. చాలా విషయాలు మనకు బైబిల్లో కనబడుతున్నాయి. నాలుగవదిగా చూసినట్లయితే విడిపించబడిన గాడిద. కట్టబడిన గాడిదనే విడిపించారు. మార్కు సువార్త 11వ అధ్యాయములో 4వ వచనం. వారు వెళ్ళగా వీధిలో ఇంటి బయట తలవాకిట కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనబడెను. దానిని విప్పుచుండగా మీరేమి చేయుచున్నారు, ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్లు వారితో చెప్పగా వారు పోనిచ్చి దేవునికి మహిమ కలుగును గాక. విప్పబడిన గాడిద, కట్ల చేత కట్టబడిన గాడిదము. నిర్గమకాండము 13వ అధ్యాయము 13వ వచనములో గాడిద అపవిత్రమైనది కనుక దాన్ని విడిపించడానికి కొరకు దానికి బదులు గొర్రె పిల్లను బలిగా ఇవ్వాలనుంది బయట. ప్రతి గాడిద తొలి పిల్లను వెలయించి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలెను. అట్లు దానిని విడిపించినట్లుగా విడిపించని ఎడల దాని మెడ విరుగదీయవలెను. చాలు. అపవిత్రమైన గాడిదను విడిపించడానికి ఏ బలైపోవాలి? గొర్రె పిల్ల. అపవిత్రమైన మనము పాపమనే కట్లతో సాధారణ బంధకాల్లో, అపవాది బంధకాల్లో ఉన్న మనల్ని విడిపించడానికి పవిత్రుడైన గొర్రె పిల్ల అయిన యేసుక్రీస్తు బలైపోయాడు. ఎవరి విడుదల కొరకు? మన విడుదల కొరకు. మనసు పెట్టి వినండి. మీకు అర్థమవుతుందో లేదో నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నా. ఇలా గమనించాలి. ఎలాగున విడిపించారో ఆ గొర్రె పిల్లలు ఎలాగైతే బలించి గాడిదను విడిపించినట్లుగా ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనములో, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనములో దేవుని కృప మహాదైవైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనము విమోచింపబడినట్లుగా, మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. విమోచనము లేక విడుదల ఎవరి రక్తము వలన? క్రీస్తు యొక్క రక్తం. క్రీస్తు బలి అయిపోయి అపవిత్రులమైన మనలను, కట్టబడిన మనల్ని, కట్లతో ఉన్న మనల్ని, పాపమనే కట్లు
తాళ్లతో కట్టబడ్డాడు మానవుడు. సాతాను కట్టివేశాడు మానవుని. కట్టబడిన కట్లను విప్పడానికి కొరకు, విడిపించడానికి కొరకు గొర్రె పిల్ల ఎలాగున బలై విడిపించిందో, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అయిన క్రీస్తు మన కొరకు బలై మనల్ని విడిపించాడు. మనం విడిపింపబడిన వారు. ఇక ఐదవదిగా చూసినట్లయితే గార్ధవము ఏమిటి అంటే విలువలేనిది. ఇలా చదువుకున్నాం కదా, విలువలేనిది, అపవిత్రమైనది. నిర్గమకాండములో ఆ మాట 13:13 ఇందాక చదువుకున్నాం. విలువలేనిది అనగా అది దేవునికి పనికిరానిది. దాన్ని విడిపించడానికి గొర్రె పిల్లనిచ్చినట్లుగా అలాగే మనము కూడా విలువలేని వారము. విలువలేని మన జీవితాలు, విలువలేని వారము. భక్తులు పాడుచు అన్నారు, విలువలేని పాత్రను నేను, కొనువారు లేరువారు. విలువలేని. అందరూ లేచి నిలబడాలి. ఎవరు బయటికి వెళ్ళొద్దు. బయటికి వెళ్ళి వారు లోపలికి రండి. వెళ్ళలేని నీదు రక్తంబుతో వెలుగుందు పాత్రగా చేసి, ఆటంకముల నుండి రక్షించిన ఎల్లప్పుడూ కాయుమయ్యా. అఖిలేయున్న పాత్రను నేను దేవుడికి మహిమ కలుగుతుంది. విలువలేని వారము. ఎవరిని బట్టి విలువ ఎలా వచ్చింది? ఇక్కడ నిలబడిన ఈ సేవకుడు విలువలేని వాడు. క్రీస్తుని ఎరుగని కాలములో నా బ్రతుకు విలువలేని బ్రతుకే. ఆ చిన్నతనములో నేను అనుకునేవాడు, ఎవరితో నేను మాట్లాడడానికి కూడా ఇబ్బంది పడేవాడు. వారితో మాట్లాడితే నా దగ్గర ఏమైనా తప్పులు వస్తాయేమో, నా మాటలు. చదువుకున్న వారితో మాట్లాడాలంటే మా ఊరి ప్రక్కన, మా గుత్తి ప్రక్కన చెట్నాపల్లిలో మా బంధువులు, వారి పిల్లలందరూ బాగా చదువుకునే పిల్లలు. వారు ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే వాళ్ళ ముందర మాట్లాడడానికి నేను ఇబ్బంది పడేవాడిని, మాట్లాడేవాడిని కాదు. నాకు చదువు తక్కువ ఉంది కాబట్టి నేను వాళ్ళతో మాట్లాడకూడదు, నా దగ్గర తప్పులు వస్తాయేమో. అయితే చివరకు దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు నేను చెట్నాపల్లికి వెళ్ళానంటే వాళ్ళందరూ వచ్చి ప్రార్థన చేయించు. నాకంటే చదువుకున్నవారు, నాకంటే వయసులో పెద్దవారు. విలువలేని జీవితాలను విలువ ఎవరిచ్చారు? విలువలేని గాడిదను ఆయన కూర్చోగానే విలువ వచ్చింది దానికి. యేసు ప్రభు ఎప్పుడైతే గాడిద మీద కూర్చున్నాడో ఎంత విలువ వచ్చిందో. అది నడుస్తుంటే దాని పాదాలు కింద పడకుండా దాని వెంట బట్టలు పరుస్తున్నారు. దాని పాదాలు కింద తడవకూడదు. దాని వెంట ఇలాగ మంటలు పట్టుకొని, చెట్ల కొమ్మలు పట్టుకొని, ఆ కొమ్మలు పరిచి ఆ కొమ్మల మీద నడిపిస్తున్నారు గార్ధవాన్ని. అలా వచ్చింది విలువ. మాట్లాడలేదు. ఎలా వచ్చింది విలువ? చెప్పండి, ఎవరిని బట్టి వచ్చింది? క్రీస్తు మనకుంటేనే మనకు విలువ. ప్రభు నీలోనే ఉంటే నీకు విలువ. ప్రభుని మోసినట్లయితే నీకు విలువ. మీరు గమనించాలి. కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనములో, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 9వ వచనం నుండి ఈ రెండు చోట్ల ఆయన మనకు విలువలేని మనల్ని విలువ పెట్టి కొనబడిన వారు. ఎవరమాట? కొనుక్కున్నారు. విలువలేని వారిని కొన్నారు. ఏ పెట్టి? విలువ పెట్టి. ఆయన రక్తము ఎంత విలువైనది! ఈ లోకములో ఏ దానికి తూగనిది. ఈ లోక ధనమంతా తెచ్చిపెట్టిన క్రీస్తు రక్తపు చుక్కకు సాటి రాదు.
విలువలేని మనలను విలువైన రక్తముతో కొనుక్కున్నారు. ప్రకటన గ్రంథంలో కూడా అదే మాట రాయబడిన, ప్రతి భాష మాట్లాడు వారిని, ప్రతి జనములోని వారిని ఆయన రక్తము చేత కొనుక్కున్నారు అనే మాట ఒకటి చదువు. గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసింది. యాజకులుగా ఉండాలని, రాజులుగా ఉండాలని విలువలేని మనల్ని ఏం చేశాడట? విలువైన రక్తముతో కొనుక్కున్నా. విలువలేని గార్ధవాన్ని కోరుకున్నట్టు. ఇక 6వదిగా చూసినట్లయితే దేవుని యందుకు తేబడిన గార్ధము అనగా దూరముగా ఉన్నప్పటికీ యేసు ప్రభువున్నారు, మీరు వెళ్ళండి ఆ పట్టణములోనికి, ఆ గ్రామములోనికి వెళ్ళగానే అక్కడ ఒక గార్ధము కట్టబడి ఉన్నది, దాన్ని విప్పుకొని నా యొద్దకు తీసుకొని రండి. నా యొద్దకు రావాలను నా దగ్గరికి తీసుకొని. బైబిల్ చెబుతుంది మనందరము కూడా ఒకప్పుడు దూరముగా ఉన్నవారు. ఎవరము మాట్లాడాలి? మీరు చెప్పకపోతే నేను చెప్తాను. ఒకప్పుడు నేను, నా కుటుంబం, మేమెవరము దూరముగా ఉన్నవారు. యేసు ఎవరో మాకు తెలియదు. నా తల్లి ప్రతి శనివారం ఉదయం నుండి రాత్రి వరకు భోజనము లేకుండా ఉండేది, ఉపవాసం ఉండి. ఇంటికి వచ్చిన తర్వాత పొలానికి వెళ్తే ఉపవాసం ఉండి ఇంటికి వచ్చి అప్పుడు ఆమె సిద్ధపడి స్నానం చేసి సిద్ధపడి గదిలోనికి, ఆ పూజ గదిలోనికి వెళ్ళి ఆ విగ్రహాలన్నిటికీ పూజ చేసి దానికి బొట్లు పెట్టి ఏవేవో చేసి ఆ తర్వాత భోజనం చేసి ఎవరు మేము? ఒకప్పుడు మా కుటుంబం ఎవరమో దేవుడికి దూరముగా ఉన్నవా, సృష్టికర్తకు దూరముగా ఉన్నవారము. ఇక్కడ నిలబడిన మీలో చాలా వరకు ఇక్కడ కుమార్తెలు బుద్ధి పక్కన నుంచి వచ్చారు. ఆశీర్వాదమ్మ, మరియమ్మ, మీరు కూడా ఒకప్పుడు ఎవరు దూరముగా ఉన్నవారు. ఇక్కడ మీ అందరిని చెబితే ఒక్కొక్కరు మనందరం ఎవరము దూరముగా ఉన్నవారు. ఇప్పుడు ఎవరి దగ్గరికి వచ్చాము? యేసయ్య అన్నారు, ఆ గార్ధవాన్ని ఒప్పుకొని నా దగ్గరికి తీసుకొని రండి. ఇలాంటి పరిచారకులను ఎవరినో పంపించి కట్టబడిన మనలను ఆయన వాక్కు ద్వారా విప్పించి ఇప్పుడు ఎవరి దగ్గరికి వచ్చామో? క్రీస్తు దగ్గరికి. వాక్యాన్ని చదవండి. దేవుని యొక్క వాక్యములో మాట కనబడుతుంది మనకు. ప్రియులారా, మార్కు సువార్త 11:7 అలాగే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనములో వారు ఆ గాడిద పిల్లను యేసు నొద్దకు తోలుకొని వచ్చి తమ బట్టలు దాని మీద పరచిరి, తమ బట్టలు దాని మీద వేస్తారు. ఎవరి దగ్గర తీసుకొని వచ్చారు? యేసయ్య దగ్గరికి తీసుకొని వచ్చారు. చదువమ్మా, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ఆయనను ఇక్కడ బాగా వినాలి. మునుపు అనగా ముందు మనం ఎవరమో? దూరస్తులమైన మనం, దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసు నందు క్రీస్తు రక్తము వలన ఏమై ఉన్నాము? సమీపస్తులమై. దగ్గరకు వచ్చేస్తాం. యేసయ్య దగ్గరకు వచ్చాము. ఇప్పుడు ఒకప్పుడు దూరస్తులం, ఎందుకంటే మునుపు మీరు దూరస్తులు, ఇప్పుడు సమీపస్తులు. ఇప్పుడు క్రీస్తు దగ్గరికి వచ్చారు. మరలా దూరం కావద్దు. చాలా మంది దూరం అయిపోతున్నారు. కులస్తులు బెదిరించారని, కులములో నుండి వెలివేస్తామని, వెలివేస్తే కులస్తులు వెలివేశారని నీవు క్రీస్తుకు దూరం అయిపోతే రేపు ఎక్కడికి వెళ్ళాలి? నరకానికి వెళ్ళాలి.
నరకం కావాలా, దేవుడు కావాలా? పరలోకం కావాలంటే చావైనా బ్రతుకైనా దేవుని కొరకు బ్రతకాలి. కరెక్ట్ వేళ దూరముగా ఉన్న నిన్ను దేవుడు ప్రేమ చేత, ఇంకా చాలా చోట్ల రాయబడింది, ప్రేమ చేత ఆయన మనల్ని సమీపస్తులుగా చేసుకున్నాడు. కొలసి పత్రికలు కూడా చదివించడానికి సమయం లేదు కనుక నేను తెలియజేస్తూ ఉన్నా. ప్రేమ చేత దూరస్థులమైన మనల్ని ఆయన తనకు సమీపస్తులుగా చేసుకున్నాడు. సమీపస్తులుగా ఉన్న మనము ఎప్పుడు యేసయ్యకి ఎలా ఉండాలమ్మయ్యా? సమీపస్తులుగానే ఉండాలి. కానీ మరి కొంతమంది ఏమైపోతున్నారు? మరలా దూరానికి వెళ్ళిపోతున్నారు. గాడిద అరణ్యానికి వెళ్ళినట్లుగా మరలా లోకంలోనికి వెళ్ళిపోతున్నారు. కడపరి దినాల్లో ఉన్నాం. మీకు చెప్తున్నాను కదా, భూకంపాలు, యుద్ధాలు, కరువులు ఎవరి రాకడ సూచన? దేవుని రాకడకు సూచన. ఇంకా చాలా చాలా జరుగుతాయి. మీకు చెప్తాను, లైవ్ ఉంది కాబట్టి తర్వాత మీకు చెప్తాను కొన్ని విషయాలు. ప్రపంచంలో చాలా జరగబోతున్నాయి. ప్రపంచంలో చాలా పరిస్థితులు కలగబోతూ ఉన్నాయి. దేవుని సేవకుడిగా మీ అందరికీ చెప్పే మాట, ఏనాడు నీవెవరికి దూరము కావద్దు. గట్టిగా మాట్లాడి, మీ స్వరం రావట్లేదు, ఆకలేస్తుందా? భోజనం రెడీ అవుతుందిలే, నా ఆశీర్వాద భోజనం. గట్టిగా చెప్పండి, ఏనాడు ఎవరికి దూరము కావద్దు. గట్టిగా చెప్పాలి, ఎవరికి దూరము కావద్దు. అయ్యగారు పాడారు ఒక పాట, ఎవరు పోయినా ఏమి పోయినా, ఎవరు పోయినా ఏమి పోయినా, యేసు నాకు చెప్పలు ఎవరు కావాలి, నాకెవరు కావాలి, ఎవరు కావాలి, నాకెవరు కావాలి, యేసు తప్ప బ్రతుకునందరు ఎవరు కావాలి, యేసు తప్ప బ్రతుకునందరు ఎవరు కావాలి, నన్ను అందరూ అన్ని విడచినా, నన్ను అందరూ అన్ని విడచినా, నన్ను విడువనట్టి యేసు కావాలి, నన్ను విడువనట్టి యేసు కావాలి, ఎన్నడూ విడువనట్టి యేసు కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. బహుశా నిన్ను అందరూ విడిచిపెట్టవచ్చు, నీ బంధువులు నిన్ను విడవచ్చు, నీ అన్నదమ్ములు నిన్ను విడిచిపెట్టవచ్చు, నీ తల్లి అయినా. ఇంకొక కీర్తనలో భక్తుడు అంటాడు, దేవుని గురించి పాడుచు, తల్లి మరచిన మరువము నీవు, తల్లి విడచిన విడువము నీవు, తల్లి మరచిన మరువము నీవు, విడచిన
నెమ్మదిగా చెప్పండి కొడుతున్నారు. మీకు సంతోషము లేదా? యేసు ప్రభు దగ్గర లేదా? మీరు ఆయన దగ్గర ఉండండి. ఆయన నిన్ను తన దగ్గరికి తీసుకున్నాడు. కట్టబడిన కార్తవాన్ని ఎలాగైతే కట్లు విప్పి నా దగ్గరికి తీసుకొని రండి అన్నారు, లోకములో పాపములో శాపములో ఉన్న మనలను తన యొద్దకు తీసుకొని వచ్చా. యేసును విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. బహుశా కష్టము రావచ్చు, మరణము రావచ్చు. పోయిన 2 వారాల క్రితం మన సంఘములో ఒక కుమారుడు, ఈరాల్లో భీమయ్య అనే కుమారుడు మరణించాడు. నేను పాస్టర్ అనుకున్నాను, తన యొక్క భార్య ఆ కుమార్తె ఎలాగుంటుందో, యవన బిడ్డ. అనుకోకుండా మరణం జరిగింది. ప్రభు చూపించారు, యాక్సిడెంట్ జరుగుతుందని సరిగా ప్రార్థించలేకపోయాను. ఆ కుమార్తెకు, ఆ కుమారుడికి ఇద్దరు చనిపోవాలి, కానీ ఆ కుమారుడు చనిపోయాడు. అయితే ఆ బిడ్డ చెబుతున్న సాక్ష్యాన్ని విని చాలా సంతోషం వేసి, ఎందరో ఎన్ని మాట్లాడుతున్నారయ్యా అంటే అననివ్వరు. దేవుడే అనిపించుకున్నాడు. నేనే పాటించుతాను. నేను దేవుని విడువనయ్యా, నా ప్రాణం పోయేంత వరకు విడువను. దేవుని కొరకే బ్రతుకుతాను. నాకు దేవుడు అందించి వేశారు. నా భర్త ద్వారా దేవుడు అందించాడు. నాకే లోటు లేదు. నా దేవుడు నేను విడువను. కొంతమంది శ్రమ వచ్చిందని దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయేవారు ఉన్నారు. ఆశీర్వాదం ఉంటేనే దేవుని దగ్గర ఉంటాను, స్వస్థత కలిగితేనే దేవుని దగ్గర ఉంటాను, మేలు కలిగితేనే దేవుని దగ్గర ఉంటానంటే కాదు. అది నిజమైన విశ్వాసము కాదు. ఎప్పటికీ ఆయన దగ్గరే మనం ఉండాలి. ఆయనకు దూరం అయిపోకూడదు. దూరముగా ఉన్న మనల్ని సమీపస్తులుగా చేసుకున్నారు. ఏనాడు ఎవరికి దూరము కావద్దు. గట్టిగా చెప్పాలి, నీవే దూరము కావాలి, కానీ ఆయన దూరం కాడట. నేను పాడుకున్నా కదా, తల్లి మరిచినా. చెప్పాలి గట్టిగా. ఎంతమంది తల్లులు మర్చిపోతున్నారు తమ బిడ్డలని, మరిచి వారిని చంపుతున్నారు, మరిచే వారితో మాట్లాడట్లేదు. ఎంతమంది అన్నదమ్ములు మర్చిపోతున్నారు వారి తమ్ముళ్ళు. ఆస్తి కొరకు గొడవలు, నా తమ్ముడే కదా, నాన్నే కదా అనేది లేదు. ఎంతమంది తల్లిదండ్రులు వారి పిల్లల్ని మర్చిపోతున్నారు. ఎంతమంది పిల్లలు వయసు వచ్చిన తర్వాత, ఒక స్థితిలోనికి వచ్చిన తర్వాత, ఆ తల్లిదండ్రులకు వయసు అయిపోయిన తర్వాత భోజనం పెట్టకుండా అనాథాశ్రమంలో విడిచిపెట్టే కుమారులు ఎందరున్నారు.
ఉన్నారా లేదా? మనం సోషల్ మీడియాలో న్యూస్లో చూస్తున్నాం, ఎంతో మంది తల్లులు ఏడుస్తున్నారు, అనాథాశ్రమాల్లో ఉంటున్నారు. ఎందుకు ఉంటున్నారని అడిగితే, మీకు బిడ్డలు లేరా, కొడుకులు లేరంటే ఉన్నారు, వారు విదేశాల్లో ఉన్నారు, జాబ్ చేస్తున్నారు, మమ్మల్ని అనాథాశ్రమంలో విడిచిపెట్టి వెళ్ళిపోయారు. మరికొంతమంది వారి తల్లిదండ్రులు దగ్గరే ఉన్నా కూడా వారికి భోజనం పెట్టట్లేదు. పోయిన వారం కూడా చెప్పారు, ఉన్నప్పుడు పెట్టరు భోజనం, చచ్చిపోయిన తర్వాత ఎక్కడ తీసుకెళ్లి పెడతారట? సమాధి దగ్గర తీసుకెళ్లి పెడతారు. నేను అన్నాను పోయిన వారం కూడా, బ్రతికినప్పుడు పెట్టండి, చచ్చినాక పెడితే, సమాధి దగ్గర పెడితే తింటారా? ఆలోచన చేయండి. నేను చెప్తున్నాను, దేవుని సేవకునిగా మనల్ని అందరూ విడివచ్చేమో కానీ ఎవరు విడువరు? గట్టిగా చెప్పాలి. కాబట్టి ఆ దేవుని మనము కూడా ఏనాడు ఏం చేయకూడదు? విడువక, దూరము కాక సమీపంగానే బ్రతుకుదాం, ఆయన కొరకు జీవితం. చివరి మాటను చదువుకుని ముగించుకుందాం. ప్రియులారా, ఇక చివరిగా చూసినట్లయితే యేసు ప్రభుని మోసుకొని యెరూషలేమునకు ప్రయాణము చేసిన గాఢము. మత్తయి సువార్త 27:21 7వ వచనము నుండి 10వ వచనం వరకు మాట మనకు కనబడుతుంది. యేసు ప్రభుని మోసుకొని ఎక్కడి వరకు? యెరూషలేము వరకు. యెరూషలేము ఎత్తైన ప్రదేశం, కొండ ప్రాంతం, మెట్ట ప్రాంతం. బహుశా బరువెత్తుకొని మామూలు దారులు అయితే వెళ్ళొచ్చు, కానీ బరువెత్తుకొని కొండ మీదికి ఎక్కి వెళ్ళాలి కారణం. అందుకే దైవజనుడు ధ్యానములో అయ్యగారు, దేవదాస్ అయ్య గారు ధ్యానములో చెబుతూ, గాఢమునకు కన్ను తిరిగిపోతున్నాయి, కింద పడిపోతానేమో అనిపిస్తుంది. ఆ రాళ్ల మీద వెళుతూ ఉంటే, ఆ రాళ్ల మీద కాలు పెట్టినప్పుడు కాళ్ళు అలా జారి స్లిప్ అయిపోతున్నాయి, కాళ్ళు అలాగే కింద పడిపోయే పరిస్థితులు కలుగుతున్నాయి. బరువు యేసు ప్రభు మీద ఉన్నారు. గాడిద పిల్లనెక్కి, చిన్న వయస్సు కలిగిన గాడిద పిల్ల మోసుకొని వెళుతుంది అనుకుంటుందట. గాడిద పిల్ల, ఇప్పుడే నా ప్రాణం పోయినా పర్వాలేదు, ఇక కొద్దిసేపటికి నాకు ఆయాసం వచ్చి నేను ఇక్కడే చనిపోయినా నాకు పర్వాలేదు. ఎందుకు అనంటే, సాక్షాత్తు ఈ లోకమును కలుగు చేసిన సృష్టికర్తే నా మీద కూర్చున్నాడు, ఆయనను మోసే భాగ్యము నాకు దొరికింది, ఇక నాకేం కావాలి? మోసుకొని వెళతాను నా ప్రభుని అని. ఎక్కడికి మోసుకొని వెళ్ళింది? యెరూషలేమునకు మోసుకొని వెళ్ళింది. మనందరం కూడా మోసుకొని వెళ్ళాలి. మనకొక యెరూషలేము ఉన్నది, నూతన యెరూషలేము. అదే మీకు చెబుతూ ఉన్న మాటలు క్రీస్తు రాకడ సమీపముగా ఉన్నది. రాబోచున్నాడు ప్రభు మధ్య ఆకాశములోనికి. ఎందుకు అనంటే, మనందరినీ నూతన యెరూషలేములోనికి తీసుకుని వెళ్ళడానికి. ఎవరు వెళ్ళగలరు అంటే, భూమి మీద ఉండగా ఈ గాఢం ఎలాగైతే అపవిత్ర జీవితాన్ని విడిచిపెట్టి, కట్లను విడిచిపెట్టి, అరణ్యాన్ని విడిచిపెట్టి, అన్నిటిని విడిచిపెట్టి యేసయ్య దగ్గరికి వచ్చి యేసయ్యను మోసుకొని వెళుతుందో, లోక సంబంధమైన ఆశలన్నీ విడిచిపెట్టి యేసును ఎత్తుకున్నవారు, యేసును హృదయములో మోసేవారిని, ఆయనను మోసేవారిని ఆయన నూతన యెరూషలేములోనికి తీసుకొని వెళ్ళబోతున్నారు. నువ్వు మోస్తున్నావా? ఇంతకాలము పాపాన్ని మోసావు, అది నీకు శాపము. యేసును మోయండి, అది మీకు ఆశీర్వాదం. సువార్త, 10 మందికి సువార్త చెప్పండి, 10 మందిని దేవుని యొద్దకు నడిపించండి. నిజము చెప్పడము అది మంచిదే. చాలా మంది అది చెడు కార్యం అనుకుంటారు. ఆశీర్వాదమా? వచ్చారా? ఇక్కడ ఆశీర్వాదం ఒక గొప్ప కార్యం. ఇక్కడ కురుగోడు ఆశీర్వాదం. అయ్యా ముందుకు రండి, ఇద్దరు రండి, భార్య భర్త ఇద్దరు ముందుకు రండి. దేవుడు చేసిన అద్భుతమైన కార్యం. వీలైతే వచ్చే సంవత్సరంలో నెలకొకసారి తైలాభిషేకం చేద్దాం. ఆశీర్వాదమా?
పిసినారి ఆశీర్వాదము కానీ ఓ మంచి పని చేసింది. ఏమనుకోద్దు, నా తల్లి లాంటి దాని అంతే. పిల్లరా, వీళ్ళిద్దరికి సువార్త చెప్పి తైలాభిషేక పండుగ జరుగుతుంది కోడియాల్లోని. అభిషేక పండుగకు తీసుకొని వచ్చారు. వివాహం ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాలు. వివాహమై 5 సంవత్సరాలైంది, సంతానము కలగలేదు. తైలాభిషేక పండుగలో పాల్గొనగా దేవుడు అద్భుత రీతిగా గర్భఫలమునిచ్చారు. 7వ నెల. ఇప్పుడు 7వ నెల గర్భవతి. చెప్పండి కొడదాం, యేసు మహారాజుకు. ఈ బిడ్డ వారిద్దరికి, వారి బంధువులే, తల్లి యొక్క బంధువులే, దేవుని సన్నిధికి తీసుకొని వచ్చి వారికి మేలు జరగడానికి ఒక మంచి పని చేసిందా? చేయలేదు. మంచి పని చేసింది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. డెలివరీ సమయం వరకు చక్కటి ఆరోగ్యం నుంచి సమయం వచ్చినప్పుడు సులువైన డెలివరీ ఇచ్చి తల్లి బిడ్డకు క్షేమమును ఆశీర్వాదమును దయచేయును గాక. దేవుడు మీ ఇద్దరికి ఆశీర్వాదము దయచేయును గాక. సంతోషంగా ఆమేన్ చెప్పండి. దేవుడి బిడ్డను దీవించును గాక. లాస్ట్ లో ప్రార్థన చేస్తాను. మోయండి ప్రభుని, ఆయన సువార్తను మోయండి, ఆయన సేవాభారము మోయండి. సేవాభారము సంఘవృద్ధి కావాలంటే సంఘము ద్వారానే కావాలి. నీవు దేవుని దగ్గర తీసుకుని వస్తే దేవుడు వారికి కార్యం చేస్తారు. ఇక్కడ నుంచి బాస్పల్లి నుంచి వచ్చారు. ఆ బిడ్డలందరూ వ్యాపారాలు చేస్తారు. చాలా మందిని షాలకు నడిపించారు. ఒక తల్లి గుత్తిలో ఉంటుంది. ఆ తల్లి పేరు సుందరమ్మ. ఈ మధ్య కాలంలో కూడా ఒకసారి నాకు ఫోన్ చేసింది. ఒక ముక్క చదువు రాదు, 40 మందిని దేవుని యొద్దకు నడిపించింది. 40 మంది. కొంతమంది వారు వచ్చేకే బరువు అయిపోయింది. వారు మందిరానికి వచ్చేకే ఇక ఇప్పుడు తిట్టుకుంటుంటారు, నన్ను త్వరగా ముగించాయా నాయనా అన్నట్లుగా కొంతమంది. అలా ఉండొద్దు. కడబరి దినాల్లో రాబోతున్నారు ప్రభు. ప్రపంచానికి ఉగ్రత రాబోతుంది. నేను సొంతముగా ఏది చెప్పలేదు, బైబిల్లో ఉన్నాయి. అన్ని మీకు చెప్పడానికి సమయాలు సరిపోవు. గంటలు గంటలు చెప్పిన దేవుని వాక్యము తరగతి. మార్పు చెందు, దేవుని యొద్దకు రా. కొంతమంది వచ్చి మేలు పొంది వెళ్ళిపోతున్నారు. మన కుమారుడు లూకా అతన్ని వచ్చి ప్రార్థన చేయమంటే తీసుకొని వచ్చారు. ప్రార్థన చేశారు. అతనికి నిద్ర వచ్చేది కాదు. దాదాపుగా ₹1,00,000 ఖర్చు పెట్టుకున్నారు. నిద్ర రాదు. ఒక్క వారం ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయించుకుని వెళ్ళారు. అప్పటి నుంచి నిద్ర వస్తుందట. బైబిల్ కావాలని అడిగాడు క్యాండిడేట్. మా పెద్ద కూతురు బైబిల్ ఇచ్చేసాను, బైబిల్ లేవు. అమ్మాయి బర్త్డేకి బైబిల్ పంచాలని భోజనాలు కాదు కానీ ఈసారి కుమార్తె బర్త్డేకి బైబిల్ పంచుతాం. ఈసారి బైబిల్ ఉచితంగా ఇస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఇచ్చిన సొమ్మంత లాగి పెట్టుకుంది. నేను అన్నానమ్మా ఏం చేస్తావు అన్నాను. ఏం చేయాలి డాడీ అంటే ఈసారి బైబిల్ ఇద్దాం. ఆ క్యాండిడేట్ కు బైబిల్ ఇస్తే తెచ్చాడు, పెట్టి వెళ్ళిపోయాడు. బాగైన తర్వాత చాలా మంది మేలు పొంది మరలా ఏమైపోతున్నారు? వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ క్లాసులో ఒక కుమార్తె భయం బట్టి ఇలాగైపోయింది. ఇంట్లో ఉండేది కాదు. ఒక రోజున వారి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేశాం. అన్నం తినేది కాదు. దాదాపుగా 2-3 నెలల నుంచి అన్నం లేదు ఆమెకి. ప్రార్థన చేయగా ఆమెలో ఉన్న దయ్యం పోయింది. కొన్ని వారాలు మందిరానికి వచ్చింది, బాగయింది. మరలా ఇప్పుడు అది కృతజ్ఞత. దేవుని యొద్దకు ఒక శ్రమ ద్వారా వచ్చామంటే కడవరకు దేవుళ్ళు ఉండడం మంచిది, ఆశీర్వాదం. దేవునికి మహిమ కలుగును గాక. మీరు గమనించాలి, యెరూషలేమునకు మోసుకొని వెళ్ళింది కార్తవం. మనము కూడా మోసుకొని వెళ్దాం. ప్రభు రాబోతున్నారు. ఆయన రాకడ సమీపంగా ఉంది. అవే సూచనలు. భూకంపాలు ఆయన రాకడ సూచనలు. యుద్ధములు ఆయన రాకడ సూచనలు. కరువులు ఆయన రాకడ సూచనలు. వచ్చే సంవత్సరంలో భయంకరమైన పరిస్థితులు ఈ సంవత్సరంలో కలగబోతున్నాయి. వర్షము కూడా తక్కువగా ఉంటుంది అని ప్రభు బయలుపరిచారు. అలాగే వాతావరణ శాఖ వారు కూడా తెలియజేస్తున్నారు. భూకంపాలు కలుగుతాయని
ప్రభు అనేక మార్లు బయలుపరిచారు. ప్రార్థన చేద్దాం, మనందరం ప్రార్థన చేద్దాం. చివరిగా ఇక 7 రోజులు తెల్లవారుజామున అందరూ వస్తున్నారు ధ్యానానికి. 5 గంటలకు రోజు ధ్యానం జరుగుతుంది. మీ అందరూ రండి, ఇంకా రాని వారు రండి.